హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో క్యాబేజీ అలాగే గుడ్డు వేసి సైడ్ డిష్ తయారు చేసుకుందామండి. ఇలా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1/2 కిలో క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. కారంకి సరిపడా 2 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న చీలికలుగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా, 4 గుడ్లు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, జీరా పౌడర్ అంటే ఇది వేయించి జీరాని పొడి చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇది వెంటనే అందుబాటులో లేకపోతే తిరుగుబాతు వేసుకునేటప్పుడు పోపులో జీలకర్ర వేసుకుంటే కూడా మనకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. దానికి ముందుగా మనం ఇలా ఒక పెనం పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. తర్వాత కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటిని కలుపుకుంటూ వేయించుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకుని ఇలా వేయించుకోవాలి. చెప్పాను కదండి, మీకు జీరా పౌడర్ లేకపోతే తిరగబాతులో కొద్దిగా జీలకర్ర వేసుకొని తర్వాత ఈ 3 వేసి వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కడిగి కట్ చేసుకున్న క్యాబేజీ ఉంది కదండి, అదంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ క్యాబేజీ పోపులో కలిసే విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ కానీ కొద్దిగా ఎక్కువ కానీ సాల్ట్ వేసేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేద్దాం. మూత పెట్టేసి మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ క్యాబేజీ అంతా కూడా మెత్తబడేంత వరకు మనం మగ్గించుకుందాము. 2-3 నిమిషాలు అయితే సరిపోతుందండి. మూత తీసి చూద్దాం. ఇందులో ఇంకా చెమ్మ ఉందండి. ఈ చెమ్మ పోయినంత వరకు మనం దీన్ని మగ్గించుకుంటే చాలు. ఈలోగా మనకి క్యాబేజీ కూడా చక్కగా ఉడికిపోతుంది. అంతా ప్రొసీజర్ ఒక 4 నిమిషాల్లో మనకి క్యాబేజీ అనేది మెత్తబడిపోతుందండి. ఇందులో నీళ్లు వేయకుండానే మనం క్యాబేజీని మగ్గించుకోవాలి. నీళ్లు వేసేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది, అలా అవ్వకూడదండి. ఇలా ఈ విధంగా మనకి క్యాబేజీ అనేది 4 నిమిషాల్లో సిమ్లో పెట్టేసుకుంటే మంట ఇందులో ఉన్న చెమ్మతోనే, అంటే ఇందులో ఉన్న వాటర్తోనే చక్కగా ఉడికిపోతుంది. ఈ టైంలో ఎగ్స్ని పగలగొట్టి మధ్యలో వేసేసుకున్నాం. ఎగ్స్ని వెంటనే కలపకుండా మూత పెట్టేసి మరో నిమిషం పాటు పెట్టేసుకుందాం. ఈ క్యాబేజీని, ఎగ్ని మనం ఇలా సిమ్లోనే చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎగ్ని లైట్గా కలిపేసుకుందాము. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుందాం. ఇలా ఎగ్ వేసిన తర్వాత మరి చిన్న చిన్నగా కాకుండా కొంచెం ఎగ్ పెద్ద పెద్దగా ఉండే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి.
ఒకవేళ జీలకర్ర పొడి లేకపోతే చెప్పాను కదండి, ముందులోనే పోపులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటే కూడా సరిపోతుంది. జీలకర్ర పొడి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాము. చివరిగా మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయల కారం సరిపోలేదనుకుంటే కొద్దిగా కారం పొడి కూడా మనం వేసుకోవచ్చండి. నేను వేసింది అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కానీ కారం కానీ మొత్తం సరిపోయింది. చివరిగా మనం కొద్దిగా కొత్తిమీరని తుంచి ఆ కొత్తిమీరని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. 5 నిమిషాల్లో మనం ఇలా తయారు చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూసి వాటిని కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మెసేజ్ కూడా చేయండి. ఓకే అండి, మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.